తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి వెళ్తుండగా ఏటుకూరు బైపాస్ వద్ద కాన్వాయ్ ముందు వెళ్తున్న ప్రైవేటు వాహనం ఢీకొని చిలి సింగయ్య అనే వృద్ధుడు ప్రమాదానికి గురయ్యారని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు. గుంటూరు రూరల్ మండలం వెంగళయ్యపాలెంకు చెందిన సింగయ్య జగన్ పర్యటనను చూసేందుకు ఏటుకూరు బైపాస్ వద్దకు వచ్చారని, జగన్ కాన్వాయ్ వచ్చిన సమయంలో ఎదురుగా ఉన్న ప్రైవేటు వాహనం సింగయ్యని ఢీకొట్టిందన్నారు. అతన్ని అక్కడ వారు పక్కనే ఉన్న డివైడర్లపై పడుకోబెట్టి వెళ్లిపోయారని, హైవే పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు. దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలియజేశారు. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 30-35 వెహికల్స్ తో పాటు కాన్వాయ్ ఒక 11 వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ గా చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్లీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడం, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవలో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సంప్రదాయబద్దంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టింపజేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. वज्रनखाय नमः। ओम नमः। ओम विष्णवे नमः। ओम मधुसूदनाय नमः। ओम त्रिविक्रमाय नमः। ओम वामनाय नमः। ओम दामोदराय नमः। ओम वासुदेवाय नमः। ओम अनिल
పెళ్లైన 3 నెలలకే 3 నాళ్ల ముచ్చటగా మిగిలిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పాత నవరసపురంలో వెలుగు చూసింది. పెదమైన వానిలంక గ్రామానికి చెందిన మైల గంగరాజు కుమార్తె దుర్గా భవానీని పాత నవరసపురం గ్రామానికి చెందిన బర్రె శివశంకర్ కు ఇచ్చి మార్చి 12వ తేదీన వివాహం జరిపించారు. కొద్ది రోజులు ఇద్దరి మధ్య సంసారం సజావుగానే సాగింది. కొంతకాలం తర్వాత భర్త అత్తమామలు అదనపు కట్నం వేధింపులకు గురిచేసి బయటకు గెంటేసి తాళాలు వేయడంతో బాధితురాలు ఇంటి ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. పోలీసులు తనకు న్యాయం చేయాలంటూ మీడియా ముందు వాపోయింది. సార్ నాకు పెళ్ళయి 4 నెలలు అయింది. బర్రె శివశంకర్తో నవరసపురం ఈ ఊళ్ళో పెళ్ళయింది సార్. 2 నెలలు కాపురం చేసి ఇప్పుడు ఏంటో నచ్చట్లేదు అంటున్నారు సార్. మా అత్తయ్య గారు, పెద్దింట్లమ్మ, మా ఆయన శివశంకర్, మా వదిన గారు, వాళ్ళ బామ్మర్ది శంకర్ గారు, వీళ్ళందరూ నన్ను 16వ తారీఖున చంపేయాలనుకున్నారు సార్. ఊపిరి ఆడకపోతే తీసేసి ఇది శాంపుల్ మాత్రమే, నీలో లోపాలు ఉన్నాయి అని చెప్తున్నారు సార్. నువ్వు మీ ఇంటికి వెళ్ళకపోతే పూర్తిగా చంపేస్తాము, నన్ను ఏమీ పీకలేరు, ఎవరు ఏం చేయలేరు అని తిడుతున్నారు సార్. వాటర్స్ అన్ని ఆపేస్తున్నారు సార్. తాళాలు వేసేసారు, బయట పడుకోబెడుతున్నారు సార్. వాటర్ రానివ్వకుండా చేస్తున్నారు సార్. లైట్లు అన్ని ఆఫ్ చేసేస్తున్నారు. ఫుడ్ పెట్టట్లేదు, కానీ పని మాత్రం చేయించుకుంటున్నారు సార్. పొద్దులే లేదేసి పెద్ద పెద్ద బిందులతో నీళ్ళు మోయాలి, అవి మోయాలని బెదిరిస్తున్నారు సార్. కట్నం తీసుకురా, మీ ఇంటికి వెళ్ళిపో అని బెదిరిస్తున్నారు సార్. పడుతున్నారు సార్, చంపేయాలనుకుంటున్నారు సార్. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు ఏం అడగట్లేదు. అందరూ ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా, ప్రెసిడెంట్లు అందరూ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. నాకు లోపాలు ఉన్నాయని వంక పెడుతున్నారు సార్. నాకు ఎలాంటి లోపాలు లేవని కుంటిగా నడుస్తున్నావు అంటున్నారు సార్. దగ్గర వాళ్ళే సమానం తీసుకొచ్చారు సార్. వీళ్ళు చాలా దగ్గర వారు, మా వార్స్ అవుతారు, అమ్మమ్మ అవుతారు. వీళ్ళు దగ్గర అన్ని చూసుకునే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని మా అమ్మ నాన్నలు నమ్మించి పెళ్లి చేసుకుని సార్ 2 నెలలు కాపురం చేశారు. ఇప్పుడు ఏంటో లోపాలు ఉన్నాయి, నువ్వు దేనికి పనికిరావు, బక్కగా ఉన్నావు, కంఫర్ట్ లేదు, నాకు ఇక్కడ ఉంటే చంపేస్తాను నిన్ను అని తలగాడేసి నొక్కేస్తున్నారు సార్. తాళాలు వేసేసి వెళ్ళిపోయేసి 3 రోజులు అవుతుంది సార్. ఇక్కడే ఉంటున్నాను సార్, బయట పడుకుంటున్నాను సార్. ట్యాప్స్ అన్ని ఆపేశారు, పెద్దలు తీసేశారు, లైట్లు ఏమి లేకుండా, నీళ్ళేమి లేకుండా చేసేస్తున్నారు. బాత్రూమ్ కూడా తాళం. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి రాకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని, లేని పక్షంలో ఎన్నికలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. మొన్న జూన్ 2 నాడు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వడం జరిగింది. దాన్ని కేంద్రం ఒప్పుకోవడం కూడా జరిగింది. ఆల్రెడీ మనకు నష్టం జరగడం ప్రారంభమైంది. అయినా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం నిజంగా దుర్మార్గం. ఇది కేవలం తెలంగాణ ఆయన చేసేటటువంటి ద్రోహం తప్ప ఇంకోటి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇన్నిసార్లు ఢిల్లీకి వచ్చారు, కానీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిని మీరు బీసీ బిల్లు గురించి అడగలేదు. మీరు రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి నేను బీసీ బిల్లు పెట్టినా అన్నారు. రాహుల్ గాంధీ గారు చెప్పినారు కాబట్టి కులగన్న వేసినా అన్నారు. కానీ మీరెప్పుడు మనస్ఫూర్తిగా మాత్రం బీసీలకు మద్దతు ఇవ్వడం లేదు. ఆ విషయం మీ వైఖరితో స్పష్టమవుతున్నది. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఇవాళ ఢిల్లీకి పోతా ఉన్నారు, మళ్ళొకసారి హాఫ్ సెంచరీ దాటినట్టుంది, 51సారి కావచ్చు ఇది. మరి ముఖ్యమంత్రి గారికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలి. గిన్నిస్ రికార్డు వాళ్ళు వెతుకుతున్నారట రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారని. ఢిల్లీకి పోయి వచ్చే ముఖ్యమంత్రులలో గిన్నిస్ రికార్డు కూడా వారికే వచ్చేటట్టుగా నాకు కనిపిస్తా ఉన్నది. మరి మీ గిన్నిస్ రికార్డు వచ్చినందుకు సంతోషం, కానీ మా బీసీ బిడ్డల బిల్లును మాత్రం మీరు ఢిల్లీకి పోతా ఉన్నారు, ఖచ్చితంగా తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్లకు పోయేటట్టయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి 100ల కొద్ది నామినేషన్ లేపిస్తాం. ఎలక్షన్ కమిషన్ కు ఎన్నికల ప్రక్రియను మేము అడ్డు తగిలే విధంగా 100ల కొద్ది నామినేషన్లు ప్రతి వార్డులో, ప్రతి పంచాయతీలో కూడా ఏపిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బీసీ బిల్లు సాధన కోసం మరి అలా తెలంగాణ వికసిత్ యాత్ర పేరుతో మీటింగ్లు పెడతాడట. ఏం వికసిత్ యాత్రనో ఎందుకోసమో నాకు అర్థమైతలేదు. మరి తెలంగాణ సమాజంలో సగం ఉన్నటువంటి బీసీల బిల్లుకు మద్దతు ఇవ్వకుండా మీరు ఎన్ని యాత్రలు పెట్టినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. కాబట్టి దయచేసి బీజేపీ నాయకత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను,
ఇవాళ బాల్ మీ కోర్టులో ఉన్నది. మీరు నిర్ణయం తీసుకుంటే 42% రిజర్వేషన్ అమలవుతుంది. ఒకవేళ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం, కానీ ఆ రిక్వెస్ట్లు మీరు వినకపోతే 17వ తారీఖు జూలై 17వ తారీఖు మాత్రం తెలంగాణ మొత్తం కూడా రైల్వే నెట్వర్క్ స్తంభించే విధంగా రైల్ రోకో చేస్తాం. మేము రైళ్లలో ప్రయాణించే వారందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, జూలై 16, 17, 18 మీరు కనుక ప్రయాణాలు పెట్టుకుంటే వాటిని వాయిదా వేసుకోండి. 16వ తారీఖు నుంచి మీరు ఎక్కడి నుంచైనా వస్తే తెలంగాణలో ఇరుక్కుంటారు. మరి 18వ తారీఖు నాడు మీరు ఎక్కడన్నా చేరుకోవాలనుకుంటే కూడా మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి జూలై 16, 17, 18వ తారీఖు నాడు మాత్రం రైల్వే నెట్వర్క్ అంతా స్తంభిస్తుంది తెలంగాణలో. సో మీరు ఖచ్చితంగా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాతో మంత్రి లోకేష్ భేటీ. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని విజ్ఞప్తి. జగన్ సత్తెనపల్లి పర్యటనపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు. పరామర్శల పేరుతో రాజకీయ యాత్రలు చేస్తున్నారని ఆగ్రహం. వ్యవసాయంలో యాంత్రీకరణ దిశగా రైతులు అడుగులు వేయాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. ముందస్తు సాగుపై దృష్టి పెట్టడం ద్వారా జిల్లాలో 3 పంటలు సాధ్యమవుతాయని వెల్లడి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న కవిత. సీఎం రేవంత్ అనుమతి తీసుకురావాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.